అందరు కళ్ళు మూసుకోవాలి. అందరు కలిసి ఒకసారి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నోరు తెరవాలి. నోరు తెరిచి స్తోత్రాలు చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు నోరు తెరిచి స్తోత్రాలు చెప్పాలి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరు తెరిచి దేవుని స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నోరు తెరిచి ప్రతి ఒక్కళ్ళు స్తోత్రాలు చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Amen. Amen. Hallelujah. 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 సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత. చప్పట్లు కొడదాం. చప్పట్లు కొట్టాలి. ఆయనే స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని ఆయనే బలమైన జీవాధిపతియు ఆయనే జీవిత. జీవాధిపతియు ఆయనే జీవిత. ఆయనే
అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి. మీలో ప్రేరేపణ కలిగిన వాళ్ళు వాక్యం కోసం ప్రార్థన చేయండి. గట్టిగా పెద్దగా చేయండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా 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 మీకే వందనాలుకుంటున్నాను తండ్రి. గత ఆదివారం నుంచి ప్రభావ ఈ ఆదివారం వరకు ప్రభావ ఇదిగో తండ్రి పునరుత్థాన దినంలో ప్రభావ నీ సన్నిధి చేరి ప్రభావ చిన్న మందగా యాజ్ఞయించిన దేవా మీకే వందనాలు. ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మీ పాదాలు చెల్లించి ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. నీ దాసుని ప్రభావ మరి మర్చిపోండి నాయన తండ్రి. జీవాహారమైన మా తండ్రి మీకే వందనాలు తండ్రి. మీకేవా మాకు ప్రభావ మీరు సమయోచితంగా ఉంచిన జీవాహారం ప్రభావ మాకు ఈ నాయన తండ్రి. మీకే వందనాలు. ఏ వాక్యంతో ప్రభావ మాతో మాట్లాడదలుచుకున్నారనైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ఆయన తండ్రి. మీకే వందనాలు. నీ దాసుని మరిపరుచుకుని ఆయనలో ఉండి ప్రభావ మీరే మాట్లాడిన ఆయన తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి. ఉన్న వాక్యాన్ని ప్రభావ శోధించకుండా దుష్టుని ప్రభావ మీ నామంలో బంధిస్తున్నాను ఆయన. విన్న వాక్యాన్ని అనుసారంగా మీరు నడుచుకుని ప్రభావ వాక్యాన్ని నెమ్మది వేసుకుంటూ ప్రభావ మీరు ఈ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా మార్చమని నిన్న నేడు ఏకరీతిగా ఉన్నా మా ప్రభువుని యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చో. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరవలసిన. ఒకసారి మనం బైబిల్లో నుంచి వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు అనుదినము మనకి కొత్తదనం అంటే కొత్త అనుభవం కలిగిన వాక్యాలు, నేర్చుకోదగిన వాక్యాలు దేవుడు మనకి ఇస్తున్నారు. బైబిల్ ఇలా కూడా ఉంటుందా అన్నట్టు కూడా దేవుడు ఇస్తున్నాడు మనకి. అవునా? ఇలా కూడా ఉంటుందా అన్నట్టుగా అనిపిస్తుంది. మనము వేదన పడుతున్నప్పుడు ఆ వేదన చూసి మనం ఏడుస్తాం. అవునా? శ్రమ పడుతున్నప్పుడు శ్రమను చూసి ఏడుస్తాం. అవమానపరచబడినప్పుడు దాన్ని జ్ఞాపకం తెచ్చుకుని ఏడుస్తాం. నింద మోపబడుతున్నప్పుడు ఏడుస్తాం. బాధను అనుభవించినప్పుడు ఏడుస్తాం వాటిని జ్ఞాపకం తెచ్చుకొని. రోగం వస్తే రోగం నాకు ఇలా వచ్చిందని రోగాన్ని తలుచుకొని ఏడుస్తాం. ఏడుస్తాడు ఎడవరా? ఏడుస్తాం. అప్పులు ఎక్కువైతే అప్పులను తలుచుకొని మనం ఏడుస్తాం. పెళ్ళి కాకపోతే నాకు పెళ్ళి కావట్లేదని ఏడుస్తాం. అవునా? ఇలా లోకంలో రకరకాల ఏడుపులు ఉన్నాయండి. ఇలా రకరకాల ఏడుపులు ఉన్నాయి. మరొక దైవజనుడు దేని గురించి ఏడుస్తున్నాడు చదువుదామా? చదవండి ఒకసారి. 77వ కీర్తన 77వ కీర్తన 3వ వాక్యం. దేవుల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. ఆమేన్. ఏం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడంటే ఈయన ఇప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుంటే ఆడవలసిన అవసరం ఏముందండి? మీకు అర్థమవుతుంది చెప్పేది? యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకుంటే ఏడవలసిన అవసరం ఏంటి? ఒకసారి మీరు ఆలోచన చేయండి. వేదన పడితే మనం ఏడవచ్చు, బాధపడితే ఏడవచ్చు, శ్రమను అనుభవిస్తుంటే ఏడవచ్చు, అవమానపరచబడుతుంటే ఏడవచ్చు, నింద మోపబడుతుంటే ఏడవచ్చు, నన్ను ఎవరు ఆదరించట్లేదు కదా అని ఏడవచ్చు, నాకెవరు దిక్కులేరు కదా అని ఏడవచ్చు. ఇవన్నీ తలుసుకొని మరి ఈ దైవజనుడు ఆసాపు అనే లేవి వంశస్థుడు దైవజనుడు ఏడుస్తున్నాడు. అయ్యా నిన్ను జ్ఞాపకం తెచ్చుకుంటే నాకు ఏడుపు వస్తుంది. నేను పాస్టర్ గారండి,
ఆమె ఆమేన్. ఎవరైనా పాస్టర్ గారు ఎంత ప్రేమిస్తే ఏడవాలి యేసయ్య గురించి. ఎందుకు ఏడుస్తుంది తెలుసా? నా పక్కన లేవే అని ఏడుస్తున్నాడు, నాకు ఎదురుగా లేవే అని ఏడుస్తున్నాడు, నా చుట్టూరు లేవేంటి అని ఏడుస్తున్నాడు ఆయన. అమ్మాయి, ఆమేన్. మీరు ఎప్పుడైనా తలుచుకున్నారు ఇలాగా? నాకు ఎదురుగా లేవేందయ్యా అని ఏడ్చివా? నా పక్కన లేవేందయ్యా అని ఏడ్చివా? నా చుట్టూరు లేవేందని ఏడ్చివా? నా వెనక లేవేందని ఏడ్చివా? ఇలా కనుక నువ్వు ఏడ్చినవనుకో, యేసయ్య నీకు తోడు ఉంటాడు. ఆమేన్. 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 యేసయ్య నీకు తోడు ఉంటాడు. ఇలా గనుక నువ్వు ఏడుస్తూ దేవుని కోసం ఏడుస్తూ నువ్వు అనుకో, నీ దగ్గరకు వస్తాడు ఆయన. నా కోసం ఎవరబ్బాయి ఏడ్చేదని నీకు వెళ్ళి చూడ్డా ఆయన? చూస్తాడు చూస్తాడు. పిల్లల బుట్టలేదని ఏడుస్తావు, గుడ్డుపోతు అని ఏడుస్తావు, శాపంలో ఉన్నానని ఏడుస్తావు, ఇలా ఏడుస్తూ ఉంటావు. కానీ నా కోసం ఎవరైనా ఏడ్చేవాళ్ళు ఉన్నారని ఒకసారి నీకు వెళ్ళి చూడ్డా ఆయన? చూస్తాడు. నిజంగా మీరు నమ్ముతారు నమ్మరు కానీ యేసయ్యా నువ్వు కావాలయ్యా అని ఏడు ఒకసారి, ఆ ఫీలింగ్ వేరు ఉంటుందండి, ఆ మజా వేరు ఉంటుంది. యేసయ్యా నువ్వు కావాలయ్యా నాకు అని ఏడు, నువ్వు కావాలయ్యా అని ఏడు. అస్సలు రెక్కలు జాపుకొని పరిగెత్తుకుంటూ నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చేస్తావు. నువ్వు అరణ్యంలో కూర్చున్నావా అక్కడికి వచ్చేస్తావు. ఏకాకిగా ఒంటరిగా కూర్చున్నవా నీ దగ్గరకు వస్తావు. ఆమేన్. ఆమేన్. చదువుదాం బైబిల్లో యోహాను సువార్త 5:35 పుట్టిగుడ్డివాడిని యేసయ్య బాగు చేశారు. పుట్టిగుడ్డివాడిని యేసయ్య బాగు చేశారు. సమాజమంతా వెలివేశారు అతన్ని. 35 అతడు మండుచు 9:35 9:35 యోహాను సువార్త 9:35. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగగా యేసు నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేను. ఒకసారి యోహాను సువార్త 9:35లో సమాజమంతా వెలివేశారు అతన్ని. ఎవరు వెలివేశారు? సమాజం అంతా వెలివేస్తే ప్రభు వెతుకుతున్నాడు. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు వ్యక్తి. ఎంత బాధ ఉంటుందండి. రక్త సంబంధాలు వెలివేసి సమాజం వెలివేస్తే ఏడుస్తూ కూర్చోరు. నా కన్నులు ఆయన బాగు చేయకపోయినా బాగుండేనేమో, సమాజంలో ఉండేవాడిని, ఆయన బాగు చేశాక నన్ను అందరూ వెలివేస్తున్నారు, నాకు సూపు వచ్చిన తర్వాత అందరూ వెలివేస్తున్నారు, ఏంటి నా పరిస్థితి? బాగు చేసిన ఆయన దొరికితే బాగు అని ఏడుస్తూ ఒంటరిగా వ్యక్తి కూర్చున్నాడు. యశ్ప్రభు రాలేదా వ్యక్తి దగ్గరికి? వాడు ఆరాధిస్తున్నాడని బైబిల్ రాసింది. అడిగినందుకు అక్కడ రాసిన 36 ఏమనుంది అక్కడ? అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేను. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఆమేన్. ఆరాధించిన లేదా మొక్కి యేసయ్య గురించి నువ్వు నిట్టూర్పు విడుస్తూ ఏడుస్తూ కూర్చుంటే వెతుక్కుంటే నీ దగ్గరకు ఆయన వస్తాడు. ఆమేన్. ఆయన వస్తే ఇక ప్రాబ్లం ఏమైనా ఉంటుందండి? ఆయన వస్తే దిగులేదు. ఇక వెతుక్కుంటా నీ దగ్గరికి వెతుక్కుంటే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన. ఆమేన్. కనుక ఆయన నిన్ను ఆదరించాలని కోరుకుంటాడు. నీ తూర్పు విడుస్తూ ఉండాలి ఆయన కోసం. యేసయ్య కోసం అలాగే ఎదురు చూస్తున్నావు అనుకో, యేసు ప్రభు కోసం అలాగే ఎదురు చూస్తున్నావు అనుకో,
నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ కూర్చుంటే నీకోసం ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. ప్రేమను కనపరుస్తాడే. నీ తల్లి నిన్ను ఆదరించకపోవచ్చు. ఆమె హల్లెలూయా. మనం ఒక్కోసారి ప్రార్థన చేసేటప్పుడు అండి ఏం చెప్పకుండా ఏడుస్తుంటాం. ఏం మాటలు చెప్పాం. చెప్తారా ఏమన్నా? ఏం చెప్పం, ఏడుతూనే ఉంటాం. ఏడ్చేటప్పుడు అలాగ ఏడుస్తూ ఉంటే యేసుప్రభు దగ్గరకు వస్తాడు. ఏం చెప్పకపోయినా వస్తాడు. ప్రేయర్ చేసేటప్పుడు అలా ఏడుస్తూ ఉంటే నీ దగ్గరకు అలాగ వచ్చేస్తాడు ఆయన. ఏం చెప్పకపోయినా వస్తాడు. ఎందుకు? ఇంకో చిన్న మాట చెబుతాను మీకు అర్థం అవటానికి. పసిపిల్ల ఉందండి, పుట్టింది, ఏడుస్తూ ఉంటుంది. పాప కానీ బాబు కానీ ఏడుస్తూ ఉంటారు. తల్లి పాలీటానికి వచ్చినప్పుడు ఏమంటుంది? నేను వచ్చేసినాక వేడమ్మ అక్కడ చెప్పిందే మా అమ్మ కావాలనేమో. పసిపాప ఏమని చెప్పిందే? మా అమ్మ కావాలి, నాకు పాలైతున్నాయి ఏమని చెప్పిందే. కానీ తల్లి ఎత్తుకుని ఏమంటుంది? నేను వచ్చేసిన నాన్న, నువ్వు వేడమ్మకి కానీ ముద్దు పెడుతుంది. దానికి ఏమర్థమైందో, ముద్దు పెట్టగానే ఆ స్పర్శ చూడగానే దెబ్బ కాగిపోయింది. అవునా? అప్పుడు గమనించారా? తల్లులుగా పిల్లలు కన్నా తల్లులు మీరు కాబట్టి మీకు తెలుస్తుంది. ఏం మాట్లాడదా పాప? పసిపాప ఏమైనా మాట్లాడుతుందా? ఏం మాట్లాడదు. కానీ పాపను దగ్గర తీసుకోగానే, ఏడుస్తూ ఉన్నప్పుడు దగ్గర తీసుకోగానే నేను వచ్చేసిన నాన్న అనగానే అబ్బాయికి చేతులు కాళ్ళు ఇలా ఊపుతూ ఉంటుంది. ఇంకోటి చెప్పనా, మనసులో పాలిచ్చి పండుకోబెట్టిన తర్వాత తల్లి అటు తిరుగుతున్నా చూసి ఇటు అంటుంది, ఇటు తిరుగుతుంటే ఇటు తిరుగుతుంది. హాయ్ అనగానే కాలెట్టి ఆడెత్తుంటుంది. అంటే ఈమె యొక్క మూగితనము తల్లికి తెలుసు. ఆమేన్. ఈమె యొక్క మౌనము, ఈమె యొక్క ఆట అంతా కూడా ఈ హృదయానికి, ఆమె హృదయానికి కనెక్షన్ ఉంది. ఎందుకంటే గర్భంలో నుంచి బయటకు వచ్చింది కాబట్టి, లోపల నుంచి వచ్చింది కాబట్టి, గర్భం చీల్చుకొని వచ్చింది కాబట్టి తల్లికి ఆ స్పర్శ తెలుసు. నిన్ను కూడా యేసయ్య చేతుల మీద రూపుదిద్ది సరిచేసి ఏ అవయవం ఎక్కడ ఉండాలో కరెక్ట్గా చేసి పొజిషన్లో పెట్టి అందంగా తయారు చేసి ఆయన పోలికలు చేసి నిన్ను వదిలినప్పుడు నువ్వు ప్రార్థన చేయటానికి నీకు రాకపోయినా నీ స్పర్శ యేసయ్యకి తెలుస్తుంది. నీ గురించి యేసయ్యకి తెలుసు. నిన్ను ప్రేమిస్తూ నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వేం మాట్లాడకపోయినా కూర్చొని అలాగే ఏడుస్తూ ఉంటే నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ దైవజనుడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? అక్కడ రాసింది 11-12 వాక్యం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. ఆమేన్. ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? పూర్వం ఆయన జీవితంలో చేసిన కార్యాలు ఉన్నాయట. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళా ప్రేయర్ చేయటానికి. బాలింతగా ప్రార్థన చేశా. ఆ బాలింత, నేను అక్కడే కూర్చున్నా, పాప ఏడుస్తుంటే ఏదో పని చేస్తున్నా ఆమె. నేను వచ్చానని ఇంటి వాళ్ళందరికీ ప్రేయర్ ఉందని చెప్పేసి ఏదో వంట కార్యక్రమం ఏదో మొదలుపెట్టింది. పాప ఏడుస్తుంటే అండి అందరూ మిగిలిన ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. మరి ఏమో చాలా అందరికంటే ఎక్కువగా సీరియస్గా పనిచేస్తుంది. మరి ఆమెకి ఎట్లా వినపడిందో కానీ అక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది, మైక్ వినపడుతుంది. ఏడ పైన ఆడ వదిలిపెట్టేసి తిన్నగా వెళ్ళిపోయింది అక్కడికి. ఎవరికి వినపడలా పాప స్వరం, డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఆడికి వెళ్ళిపోయింది అబ్బా అని చెప్పేసి అందరూ వెతుకుతుంటే పాప దగ్గరికి నేను వచ్చేసి నాన్న అంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది జ్ఞాపకం ఎందుకు చేస్తున్నానంటే, నీ జీవితంలో కూడా యేసు ప్రభు ఎన్ని పనుల్లో ఉన్నా, ప్రపంచ యావత్తులో ఎక్కడ ఏం పని చేస్తున్నా చెవి నీ మొర మీద ఉంటుంది, నీ ఏడుపు మీద ఉంటుంది. ఆయన కనుదృష్టి నీవు ఏడున్నావా అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. నువ్వు ఎక్కడ కూర్చొని ఏడుస్తున్నావా అని దేవుడు యేసయ్య నీ వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు గమనిస్తే చాలు. నువ్వు గమనించకపోయినా
ఆయన వస్తాడేమో. తల్లి కోసం పాప ఏడుస్తుంటే తల్లి పరిగెత్తుకుంటా అరులు జాస్తూ వచ్చిందో పని మొత్తం ఆడ పడేసి వచ్చేసింది. కారణం ఏంటో తెలుసా? తల్లి పాప ఏడుస్తుందేమో అని అదే మనసులో ఉంది. క్రైస్తవుడు కూడా దేవుని కోసం ఏడుస్తాడేమో అని దేవుడు కూడా అలా ఎదురు చూస్తాడు. క్రైస్తవుడు కూడా, దేవుని నమ్మిన బిడ్డ కూడా నా కోసం అరులు చాసి ఎవరు ఏడుస్తారా అని చెవి పెడతాడు, కనుదృష్టి పెడతాడు నీ మీద. అమ్మాయి, నువ్వు కూడా అలా ఉన్నావనుకో, నీకోసం చూస్తాడు. మనకెవరు హెల్ప్ చేయరండి, ఎవ్వరు చేయరు. నీకు నమ్మకం ఎవరైనా చేస్తారని చేయరు. యేసు ప్రభు మాత్రమే చేస్తాడు, యేసయ్య మాత్రమే చేస్తాడు. నువ్వు నమ్మాలి. కానీ నమ్మటం నీ వల్ల కాకపోయినా ఈ మాటని చెప్పాలి, నాకు నమ్మటం చేత కావట్లేదు ఆయన, నువ్వు చెప్పినవనుకో నీ వైపు ఆయన చూస్తాడు. అమ్మాయి, ఆసాపుకి యేసయ్య అంటే ప్రాణం. ఆసాపు అనే దైవజనుడికి, లేవి వంశస్థుడికి చాలా ప్రాణం అండి. అందుకనే నా ముందర లేవేందయ్యా అని ఏడుస్తున్నాడు, నా పక్కన లేవేందయ్యా అని ఏడుస్తున్నాడు, నా కుడి పక్కన లేవని ఏడుస్తున్నాడు, ఎడం పక్క లేవని ఏడుస్తున్నాడు, ఈ వెనక లేవని ఏడుస్తున్నాడు, నా చుట్టూరు ఆవరణ, నా చుట్టూరు లేవని ఏడుస్తున్నాడు ఆయన. నువ్వు కూడా ఏడ్చినావు అనుకో, తల్లి పిల్ల కోసం ఎలా పరిగెత్తుతుందో నీ కోసం యేసయ్య పరిగెత్తుతాడు. అమ్మాయి, హల్లెలూయా. ఈయన మనసును తెచ్చుకున్నాడు. అంటే ఏం తెచ్చుకున్నాడు మనసుకి? నాకు చాలా కార్యాలు చేశాడండి ఆయన, నాకు చాలా చాలా కార్యాలు చేశాడు. పూర్వం కూడా చేశాడు, ఇప్పుడు కూడా చేశాడు, కానీ ఇప్పుడు లేడండి ఆయన నా దగ్గర. మనసునికి తెచ్చుకుంటున్నా. ఇక్కడ చదవండి 12వ వాక్యం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. ధ్యానం చేస్తున్నా, ప్రార్థనలో కూర్చున్నా, దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం తెచ్చుకొని మన జీవితాలలో ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని ఎదురు చూస్తూ ఉంటే మన పట్ల కార్యం చేస్తాడు. అమ్మాయి, నిజంగా నేను ఈ వాక్యాన్ని ఒక 3-4 డేస్ క్రితం చదివాను. ఏడుపు వచ్చింది. శ్రమలు వస్తే ఏడుస్తారు, బాధలు పడితే ఏడుస్తారు, వేదన పడితే ఏడుస్తారు. ఈయనేంది యేసుప్రభు కావాలని ఏడుస్తున్నాడు. నాకు అనిపించింది, నేను రక్షించబడిన దినాల్లో ఇప్పటికి కూడా మోకాళ్ళు ఉన్నప్పుడు నువ్వు కావాలయ్యా నాకు అని ఏడుస్తాను. నేను శ్రమ పడినప్పుడు ఏడవను, వేదన పడుతున్నప్పుడు ఏడవను, నింద మోపు పడుతున్నప్పుడు ఏడవను, కుంగిపోయినప్పుడు కూడా ఏడవను. నువ్వు కావాలని ఏడుస్తాను. నువ్వు కావాలయ్య నాకు, నువ్వు ఉంటే చాలయ్య నాకు అని ఏడుస్తాను నీ యేసయ్య దగ్గర. అలా మోకాళ్ళు ఊనగానే స్తోత్రం చెప్పుకుంటా, యేసయ్యా నువ్వు కావాలయ్యా నాకు, నువ్వు ఉంటే చాలయ్యా అని ఏడుస్తా. ఆస్తులు అడగను, అంతస్తులు అడగను. నేను యేసయ్య దగ్గర ఒక ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు, నా సేవకి, నువ్వు ఇచ్చిన సేవకి ఏం కావాలో తీసుకొచ్చుకో, నా ఇంట్లోకి ఏం కావాలో తీసుకొచ్చుకో, అంతకుమించి నాకు ఏమొద్దంట. ఆమేన్. నా పరిచర్యకి ఏం కావాలో ఆయన సమృద్ధి ఇస్తాడు, నా ఇంట్లోకి ఏం కావాలో ఇస్తాడు, తినటానికి ఏం కావాలి, ధరించుకోవడానికి ఏం కావాలి అని ఇస్తాడు. అందుకంటే ఇంకేం కావాలి? ఆమేన్. ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు కూడా ఇలాగ తయారవ్వాలి. ఆమేన్. మీరు కూడా ఇలాగా తయారవ్వాలి. మీరు తయారై ఇలాగ ఉంటే, ఆసాపులాగా ఏడిస్తే మీతోనే ఉంటాడు ఆయన. ఆమేన్. అందుకే అంటాడు ఆయన, నాకు దిగులుగా ఉందయ్యా అంటాడు ఆయన. ఏంటి దిగులు చూద్దామా బైబిల్లో? 77వ కీర్తన 16వ వాక్యం. దేవా జలములు నిన్ను చూసి, చాలు, జలములు చూసి నిన్ను దిగులు పడ్డాయి.
వాటికి దిగులుంది, నాకు కూడా దిగులుంది. అమ్మాయి ఏందని దిగులు? దేవుణ్ణి చూడాలని దిగులు. అగాధ జలములు చూసి యేసయ్యను చూసి దిగులు పడుతున్నాయి. నిన్ను చూడాలని దిగులుందయ్యా నాకు, నా దిగులు తీర్చవా అని ప్రభు దగ్గర 77వ కీర్తన చదువుతున్నాడు ఆయన, రాస్తున్నాడు, పాడుతున్నాడు. మీకు దిగులుందా యేసయ్యను చూడాలని? ఉందా లేదా? నోరు తెరవండి. ఉందా లేదా? ఇంకా గుర్తుపెట్టుకొని నీవు ఆయన గురించి ఆలోచన చేస్తే 63వ కీర్తనలో 63వ కీర్తన 2వ వాక్యంలో లాస్ట్ లైన్లో, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని. మామూలుగా రాయలేదు ఈయన, దావీదు ఏమన్నాడైనా? అరణ్యంలో ఉన్నాడైనా, మిలిటరీ సైన్యం ఈయన తరుముతుందండి చంపడానికి. ఇజ్రాయేల్ సైన్యం, మిలిటరీ సైన్యం సౌలు కాలంలో ఉన్న మిలిటరీ అంతా తరుగుతుంది. తరుముతూ ఉన్న వారిలో ఇతని అన్నలు కూడా ఉన్నారు. ఎలియాబు ఉన్నాడు, అబినాదాబు కూడా ఉన్నాడు. వీళ్ళు కూడా మిలిటరీ సైనికులే. వీళ్ళు తరుముతూ ఉన్నప్పుడు ఇక్కడ అరణ్యం అని రాసింది. ఇక్కడ మందిరంలో ఉన్నాడా? ఒక ప్రేయర్ రూమ్లో ఉన్నాడు అయినా? లేడు. ఎక్కడున్నాడు ఈయన? అరణ్యములో ఉన్నాడు ఈయన, సమాజంలో లేడు. యూదా అరణ్యములో ఉన్నాడు ఈయన. యూదా అరణ్యములో ఉండి ఆయన రాస్తున్నాడు, కీర్తన రాస్తూ అంటున్నాడు, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము పుష్టి కలిగి లేదు. ఎట్టుందంట? ఆరోగ్యం లేదట. ఏమన్నాడైనా? ఆరోగ్యం లేదయ్యా నాకు, నిన్ను చూడాలని దిగులు బాగుంది, ఆరోగ్యం లేదు నాకు. నిన్ను చూస్తే నాకు ఆరోగ్యం వస్తుంది. అమ్మాయి ఎవరిని చూస్తే? యేసయ్యను చూస్తే ఆరోగ్యం వస్తుంది. హీల్ అవుతా, నా శరీరం కృషించిపోతుంది, నువ్వు రా తండ్రి అని దేవుని దగ్గర ఆయన ఏడుస్తున్నట్టుగా బైబిల్లో రాసింది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, తల్లి తన పిల్ల కోసం అరులు చాచినట్లుగా. మీకు ఇంకో మాట చెప్తారు, మీరు పిల్లలు కానీ తల్లి కాబట్టి 1 గంట పిల్లకి పాలు ఇవ్వకపోతే ఈ చెస్ట్ బరువు అవుతుంది. ఆటోమేటిక్ మీకు తెలియకుండానే ఆ పాలు బయటకు వస్తాయి, మీరు వేసుకున్న డ్రెస్ తడిసిపోతుంది. అవునా కాదా? తడిసిపోతుంది. ఇది నాకు ఎలా తెలుసు అంటే, ఒకసారి నేను రక్షించబడిన కొత్తలో పనికి వెళ్ళినప్పుడు ఒక తల్లి బాలింత ఉంది అక్కడ. కొంచెం పనే ఉంది, ఆ పని చేసుకుని వెళ్ళిపోవాలని చెప్పేసి రైతు చెప్పాడు. ఆ రైతు చెప్పిన తర్వాత ఆ బాలింత ఏమని తెలుసా? అయ్యా, రైతు దగ్గరికి వచ్చింది, అయ్యా పాలు ఇవ్వకపోతే చెస్ట్ బరువు అవుతుంది, పాలు గారిపోతున్నాయి, పాలు గారిపోతే నా బిడ్డకు పాలు దొరకవు. దండం పెడుతూ ఏడిస్తే అసలు రైతు ఒక్కసారి కదిలేమన్నాడు కదా, ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. ఆమె ఇమ్మీడియట్గా నువ్వు నీ బిడ్డ దగ్గరికి వెళ్ళాను. ఒకసారి నేను పని చేయకుండా అలా చూస్తున్నావు, ఇలా కూడా ఉంటుందా అనిపించింది. అంటే అర్థం ఏంటి? తల్లి దగ్గర సమృద్ధి పాలున్నాయి పాప కోసం ఇయటానికి. ఇది వృధాగా పోవటం ఆమెకి ఇష్టం లేదు. నా బిడ్డకి నేను ఇచ్చాననుకో, ఆ బిడ్డ ఎదుగుతుంది, గొప్పదవుతుంది, జ్ఞానం కలిగి అవుతుంది, అందంగా తయారవుతుంది, తెలివితేటలు వస్తాయి, వివేకం వస్తుంది. ఆలోచన ఆమెలో ఉంది. నీకోసం దేవుడు దాచిపెంచిన మేలులు, సమృద్ధి మేలులు వృధాగా పోకూడదు. నీకోసం దేవుడు ఇస్తాడు, నీకోసం దాచబడిన దేవుడు ఇస్తాడు. నువ్వు అరులు చాచుతూ పెడుతుంది.
అప్పటికే ఇంటికి వెళ్ళిన తర్వాత పాప ఏడుస్తుంది. పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి పాపని ఎత్తుకుంది. ఎంతోమంది ఆ దినాల్లో ఆ పాపని చాలామంది ఎత్తుకున్నారు. భర్త ఎత్తుకున్నాడు, అత్త ఎత్తుకుంది, వాళ్ళ మమ్మీ ఎత్తుకున్నారు, ఫాదరు అందరు ఎత్తుకున్నారు. ఏడు పాపట్ల స్పీడ్గా వచ్చింది. మొహం చేతులు కాళ్ళు కడుక్కుంది. తుడుచుకుని కూడా తుడుచుకోలేదండి. స్పీడ్గా వచ్చేసి పాపని ఎత్తుకుంది. దెబ్బ కాపింది. స్పర్శ తెలుసు, తల్లి స్పర్శ తెలుసు. అమ్మాయి కనుక ఈ రోజున ఈ మాటలు వింటున్న మీరు యేసయ్య స్పర్శను కనుగొనాలి. యేసయ్య నిన్ను తాకిన ఆ స్పర్శను కనుగొనాలి. అలాంటి అనుభవంలోకి రావాలి. యేసయ్యా నువ్వు కావాలే అని ఏడుపు ఎప్పుడొతో తెలుసా? ఆ స్పర్శ నీకు అనుభవం ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది. ఎంతమంది తాకినా కానీ ఆ పాప ఆగలేదంటే అర్థమైంది తల్లి తాకలేదని. తల్లి ఇంకా నన్ను తాకలేదని ఏడుస్తుంది. తల్లి ఎప్పుడైతే తాకగానే దెబ్బకి ఏడుపాప వేసి కాళ్ళు చేతులు కొట్టుకొని ఒకసారి నవ్వుతూ ఉంటుంది. పాలికపోయినా ఖచ్చితంగా వచ్చింది, నాకు ఇచ్చేస్తుంది, ఇక ఆపదిక అని ఒక నిరీక్షణ ఆ సంటి పాపలో ఉంది. నీకు కూడా అంతే ఉండాలి అమ్మాయి. అలాంటి అనుభవంలోకి నువ్వు వచ్చుదుగాక. అలాంటి స్టేజిలో నువ్వు ఉన్నామనుకో, దేవుడు నీకు తోడై ఉండి నడిపిస్తాడు. యేసయ్య కోసం ఏడవాలి. నువ్వు కావాలి అని ఏడవాలి. అప్పుడు నీ దగ్గరకు వస్తాడు. ఇప్పుడు జలములు చూసి దిగులు పడుతున్నాయంటే అర్థం ఏంటి? నాకు కూడా దిగులుందయ్యా, నాకు కూడా దిగులుందయ్యా అని అర్థం. నేను చూడాలని నాకు కూడా దిగులుంది. ఈయన ఎవరో తెలుసా? హేమాను, ఎదోదు, ఆసాపు. యెహోవా కృప నిరంతరం ఉండనని పాట రాసి పాడి దేవుణ్ణి గణపరచగలిగిన ఫస్ట్ లైన్లో ఉండగలిగిన ఉండిన వ్యక్తి ఆసాపు. అంటే ఆసాపు తాళాలు వాయిస్తాడు. దేవుని మందిరంలో తాళములు, పంచలోహములు కలిగిన తాళములు వాయిస్తాడే. అందరూ పాడుతూ ఈయన కూడా పాడుతూ తాళములు వాయించే వ్యక్తి. ఆమేన్. ఈ తాళములు వాయించే ఆయనకి దిగులుగా ఉంది. దేవుడు కావాలి. ఆమేన్. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి పరీక్ష చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. యేసయ్య లేకపోతే వ్యర్థమే లైఫ్. బతుకున్నా వ్యర్థమే. ఆమేన్. దేవుళ్ళని ఆరాధించలేదనుకో, ఈరోజు నువ్వు ప్రేయర్ చేయలేదనుకో, నీకేం వర్ధిల్లావు. ఈరోజు నువ్వు ప్రేయర్ చేయలే, మర్చిపోయినవో లేకపోతే చంద్రాలు లేవలేదో ప్రేయర్ చేయలే, వర్ధిల్లావు నువ్వు. నీ పని చక్కగా నడవదో. నడుస్తుందా? చదవండి బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 6వ అధ్యాయము 6వ వాక్యంలో 4వ లైన్లో మీ పనులు నాశనమగును. 4వ లైన్లో ఉంది, మీ పనులు నాశనమగును అని రాసింది అక్కడ. ఆమేన్. మీ పనులు నాశనమగుతాయి ఈరోజు నువ్వు చేయకుండా పోతే. ఏది ముందుకెళ్దాం? ఏదైనా విగ్రహారాధన నువ్వు చేయకుండా లేచి వెళ్ళిపోతున్నావు అంటే ఏదో ఒక ప్రమాదం ఉంటుంది. ఫస్ట్గా ఆయనకి ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలాగా నువ్వు కనబడాలి. ఆమేన్. ఈరోజు నీ మాటలు వింటున్నా నీవు ఒకసారి గుర్తుపెట్టుకో, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ప్రభు నీకు సహాయం చేస్తాడు. 63వ కీర్తన 4వ వాక్యం. నా మనసు మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించున్నప్పుడు అని రాసింది.
మంచం మీద పండుకున్నాడంట దైవజనుడు దావీదు. మంచం మీద పండుకుని దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఆమె ఎప్పుడు రాత్రిపూట పండుకున్నాడు. మంచం మీద పండుకొని దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు, జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. ఎందుకు ఆరోగ్యం లేదు. ఎందుకు ఆరోగ్యం లేదంటే దేవుని చూడాలని. బాడీలో స్ట్రెంత్ లేదండి, శక్తి లేదు, జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. అయ్యో నువ్వు కావాలయ్యో, నువ్వు లేకపోతే ఉండలేని దేవా అని ఏడుస్తూ జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. మరి నీ బ్రతుకు ఎలా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకో. హల్లెలూయా. మనసు మీద పండుకుని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. మామూలు ఆయన కాదు ఆయన. మీరు కూడా కొందరు ఉంటారు, ప్రార్థనకు వస్తారు, ఆ ప్రార్థన సేపు గంట సేపు ఉంటారు, తర్వాత దేవుడి జ్ఞాపకం ఉంటారు వాళ్ళకి. మరి నేను చాలా మంచోళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు అనుకుంటున్నా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. మొదటి 2 వాక్యాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని చెప్పు సంగతులు, చెప్పు సంవత్సరం రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘమును మళ్ళా రాకముందే నీ బాల్యతనములందరినీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. అక్కడ కింద రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. యవన స్టేజీలో కాదు. ఎప్పుడు జ్ఞాపకం తెచ్చుకోవాలి? బాల్య దినములందే యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకోవాలి. చాలామంది అంటారు కదా, వీడికి ఏం తెలుసులండి అంటారు. కానీ దేవుడు ఏమంటాడు? జ్ఞాపకం తెచ్చుకున్నాను. నీకు లైఫ్ నేనే, నీకు లైఫ్ నేనే అని దేవుడు అంటాడు అక్కడ. ఇంకా మీరు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేసుకోండి. నెహెమ్యా అంటాడు, నీ సృష్టికర్త అయిన నీ దేవుడైన యెహోవాను, గనుడైన దేవుడైన యెహోవాను జ్ఞాపకం తెచ్చుకుని అందరూ అంటాడు. నెహెమ్యా గ్రంథంలో 4:14 అంటాడు, గనుడైన యెహోవాను జ్ఞాపకం తెచ్చుకోండి అందరూ అంటాడు. ఆమేన్. 4:14. దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోండి అని మాట్లాడతాడు దైవజనుడు నెహెమ్యా మాట్లాడతాడు. దేవుని సన్నిధిలో మనము అలా ఎదురు చూస్తూ దేవుని దగ్గర కనిపెట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనం చూసి ఆదరిస్తాడు. ఆమేన్. నెహెమ్యా 4:14 వాక్యం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడను యెహోవాను జ్ఞాపకం చేసుకుని. మహాగణుడను భయంకరుడకు దేవుని జ్ఞాపకం తెచ్చుకోండి మీరందరూ. మనము గెలుస్తాం, మన దేవుని మందిరాన్ని కట్టగలుగుతాం, మనం కాంపౌండ్ వాళ్ళు కట్టగలుగుతామని నెహెమ్యా ఇజ్రాయేల్ ప్రజలందరినీ బలపరుస్తున్నాడు. ఆయన జ్ఞాపకం తెచ్చుకోండి మీరందరూ అని ప్రభు పక్షంగా నిలబడి నెహెమ్యా మాట్లాడుతున్నాడు. ఈ దినమున మీ జీవితాలలో కూడా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే జీవన శైలిలో మన నిజ జీవితంలో నడుస్తున్నప్పుడు యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకోవాలి. మహాగణుడైన భయంకరుడైన దేవుడు, ఉన్నతమైన దేవుడు, అందరికి పైగా ఉన్నవాడు,
అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు. ఆయన నామం పరిశుద్ధం, ఆయన చరిత్ర సుచరిత్ర కలిగింది. ఆమేన్. అలాంటి దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోండి. నెహెమ్యా ధైర్యపరుస్తున్నాడు. మీ శ్రమలని జ్ఞాపకం కాదు ఇప్పుడు కావాల్సింది, యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆటోమేటిక్గా మనకు శ్రమలో జయమిస్తాడు అని మాట్లాడుతున్నాడు. జకర్యా గ్రంథంలో ప్రవక్త అయిన జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 10వ వాక్యం 9వ వాక్యం 9 అన్యజనుల్లోనూ నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం చేసుకొందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వస్తారు. ఆమేన్. నన్ను జ్ఞాపకము చేసుకొందురు. అది అండర్లైన్ చేసుకో. నన్ను జ్ఞాపకము చేసుకుందురు. దేవుడు అంటున్నాడు, అన్యజనుల్లో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకం తెచ్చుకుంటారు. రిటర్న్ వస్తారు, పడదు, సజీవులే మరి తిరిగి వస్తారు అని ప్రభువు మాట్లాడుతున్నారు. నిన్ను ప్రేమించి నిన్ను పిలిపిస్తున్నా, నిన్ను ఆదరిస్తున్న నమ్మదగిన దేవుడు ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేసి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటే నిశ్చయముగా దేవుడు బలపరుస్తాడు. ఆమేన్. ప్రభువు తన కృప నీ మీద ఉందండి. ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉంది. ఈ తాళములు వాయించే దైవజనుడు, ఆయన పోస్ట్ ఏందండి? దేవుని మందిరంలో తాళాలు వాయించడం. ఏం పోస్ట్ ఏంది? తాళాలు వాయించడం ఈయన పోస్ట్. ఆసాపు తాళములు వాయించేవాడు. పంచలోహముల తాళములు యెహోవా సన్నిధిలో ప్లే చేసేవాడు. అంటే గాయకుల బృందం ఒకసారి ఉంటే ఈ సకల వాయిద్య సమ్మేళనం ప్లే చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో ఈయన తాళములు వాయించేవాడు. ఈయన దేవుడితో అంటున్నాడు, నేను జ్ఞాపకం తెచ్చుకుంటే నాకు నీటిర్పు వస్తుంది. నువ్వు నా దగ్గర రాలేదని దిగులు కూడా ఉందయ్యా, నా ఆత్మ కుంగిపోతుంది అంటాడు. చదవండి కింద వాక్యంలో 77వ కీర్తన 3వ వాక్యం 2nd లైన్లో, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కుంగిపోవచ్చున్నది అన్నాడు ఆయన. 3వ వాక్యం 2nd లైన్లో, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కుంగిపోవచ్చు. మరి నీ జీవితం ఎలా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకో. కుంగిపోతుంది. దావీదేమో నా శరీరం కృషిస్తుంది అన్నాడు. నా ఆత్మ కుంగిపోతుంది నువ్వు రాకపోతే, పరిస్థితి బాగలేదు, నువ్వు వచ్చేయాలి అన్నట్లు మాట్లాడుతున్నా. ఆమేన్. ఇంకో మాట రాసింది అక్కడ రాసింది ఏంటంటే, నీవు నా కన్నులకు మూత పడనీయవు. ఏమన్నాడైనా? నిద్ర కూడా రావట్లే నాకు, నువ్వు లేవని. నిన్ను జ్ఞాపకం తెచ్చుకుంటే నువ్వు నా దగ్గర రావట్లేదని నిద్ర కూడా. అందుకే సామెతలో ఒక సాటు ఉంటుంది, నీ కన్నులకు కునుకైనను నిద్రైనను రాని మాకంటాడు. నీ కన్నులకు కునికైనను రెప్ప వాల్ష్టమైనను రాని మాకంటాడు. అంతగా ధ్యానించాలి దేవుణ్ణి, అంతగా దేవుణ్ణి స్తుతించాలి, అంతగా ఆయన్ని గణపరుస్తూ ఉండాలి. ఈయనకి నిద్ర కూడా రావట్లేదంట. ఆమేన్. ఇక్కడ అదే వాక్యంలో 2వ లైన్ చూడండి, నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను. నేను కలవరపడుచు. ఆమేన్. ఐజ్గిల్ కూడా ఒకసారి 7 దినాలు కాలకుండా కూర్చున్నాడంటే. ఎన్ని దినాలు? 7 దినాలు. చదివారు ఎప్పుడన్నా? 7 దినాలు దేవుడి కోసం. అసలు కథలను కూడా కదల. చదువుదాం వాక్యం.
యెహెజ్కేలు గ్రంథము, ప్రవక్త అయిన యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం. నేను కేబారు నది దగ్గర తలీబుబు అను స్థలముందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి వారు కూర్చున్న స్థలముందు కూర్చుండి ఏమియో చెప్పకయో కదలకయో ఉన్నవాడనై 7 దినములు వారి మధ్య నుండిని. శిలలాగా అయిపోయినట్ట. ఎన్ని దినాలు? 7 దినాలు అలాగా కదలకుండా కూర్చున్నాడు ఆయన. అమ్మాయి ఎట్లా కూర్చున్నాడు ఆయన? 14వ వాక్యం చదువుతుంది చూడండి. ఆత్మ నన్ను ఎత్తుకొని తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రం అగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తం నా మీదకి బలముగా వచ్చాడు. ఏడుపు వస్తుంది. ఈయన కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు ఈయన? బహుగా వ్యాకులపడుచు అంటే ఏడటమే కదండి, ఇది ఒక రకమైన ఏడుపు. 7 దినాలు దేవుని కోసం ఏడుస్తున్నాడు. అలాగా ఆత్మ ఆయనలో ఉంది. ఈయన పాస్టరే, లేవి వంశస్థుడే. ఈయన తండ్రి పేరు బూజీ. ఈయన కూడా ఏడుస్తున్నాడు దేవుని కోసం. కదల్చబడకుండా బానిసల మధ్యలో, చెరపట్టబడిన వారి మధ్యలో ఈయన కూడా చెరలోకి వెళ్ళిపోయాడు. ఒక బానిస ఈయన కూడా కదలకుండా కూర్చున్నాడు. మౌనంగా వ్యాకులు పడుచు ప్రాణమంతా గుట్టుకొని ఏడుస్తున్నాడు. దేవుని హస్తం ఈయన వచ్చి పట్టుకుంటుంది. ఎవరి హస్తం పట్టుకుంటుంది? దేవుని హస్తం ఈయన్ని పట్టుకుంటుంది. నువ్వు కూడా ఏడ్చినవు అనుకో, యేసయ్య కోసం నిన్ను పట్టుకుంటాడు. అమ్మాయి హల్లెలూయా. యేసయ్య నిన్ను పట్టుకుంటాడు. ఇంకా గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ కలవరపడుతూ, దేవుడు లేడేమో, నా పరిస్థితి ఏంది, నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు అని అలాగే ఎదురు చూడు. రెక్కలు చాపుకొని నీ దగ్గరకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అడి చెప్పాలి. హల్లెలూయా. నీ దగ్గరికి యేసయ్య వస్తాడు. రెక్కలు చాపుకొని నీ దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తాడు. 5వ వాక్యం చూడండి. తొల్లిటి దినములను పూర్వకాలముల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకున్నాను. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకున్నాను. ఇప్పుడు ఈరోజు చర్చిలో పాడారండి ఒక పాట, ఏదో ఒక పాట పాడారు మీరు. నైట్ ఇప్పుడు గుర్తొస్తుందా? రాత్రి పండుకునేటప్పుడు మీకు గుర్తొస్తుందా? ఆయన పగల పాడాడు, నైట్ గుర్తొస్తుంది ఆయన పాట. పగలు ఈయన పాడాడు. సంగీత విద్వాంసుడు పాట రాస్తాడు, పాడతాడు కూడా. ఈయన తాళాలను వాయిస్తాడు. ఈయన రాత్రి పాడాడు పాట, జ్ఞాపకం వచ్చింది. జ్ఞాపకం వచ్చి దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు. తొల్లిడి దినములంటే రక్షించబడిన స్టార్టింగ్ దినాల్లో ఆయన ఆరంభంలో ఆయన జీవితం, ఆ కాలంలో, ఆ సంవత్సరాలలో ఎలా ఆయన నడిచాడు, ఎలా ఆయన దేవుణ్ణి ఆరాధించాడు, ఎలా దేవుని కోసం ఎదురు చూశాడు, అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుని తలపోసుకుంటూ, ఆయన పాడిన పాటలు తలపోసుకుంటూ దేవుని కోసం ఏడుస్తున్నాడు. మీకు అలాంటి క్యారెక్టర్ ఉందా? మీకు ఉందంటారా? లేదు. మీ మొఖాలు చూస్తే అర్థమవుతుంది. అలా జ్ఞాపకం తెచ్చుకుంటే యేసయ్య వస్తాడు. నువ్వు పాడిన పాటలు, నువ్వు రక్షించబడిన దగ్గర నుంచి నీ పొజిషన్ ఏంటి, అంతకుముందు పొజిషన్ ఏంటి, తర్వాత రక్షించబడిన తర్వాత నీ పొజిషన్ ఏంటి, మధ్యలో ఎన్నిసార్లు పడిపోయావు, మధ్యలో ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయావు, అవన్నీ ఒకసారి రిపీట్ చేసుకో. అందుకే అంటాడు ఈయన 11వ వాక్యంలో,
ఏమంటాడు ఆయన? యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును. ఒకసారి మీరు ఆలోచించండి. పూర్వపు సంవత్సరాలు ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసి ఉంటాడు. కనుక మనిషి అన్నవాడు, దేవుడిని వెంబడించే వ్యక్తి జ్ఞాపకం తెచ్చుకోండి. పూర్వకాలపు సంవత్సరాలు జ్ఞాపకం తెచ్చుకోండి. స్టార్టింగ్లో ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, మధ్యలో ఎలా ఉన్నావు, నీ పరిస్థితి ఏంటి అని అంటాడు. ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని చూశాడు యేసయ్య. చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఎఫెసీ సంఘాన్ని దేవుడు చూశారు. 4వ వాక్యం. అయినను మొదట నీకున్న ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటే మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. చాలండి. ఇప్పుడు ఈ ఎఫెసీ సంఘం ఉందంటారా? లేదు. మారు మనసు పొందలా? లేదు. ఇప్పుడు అది నా ప్రియ దేవుని బిడ్డలారా, అదే తప్పులు చేయదు, కానీ దేవుని ప్రేమ వదిలిపెట్టింది. దేవుడిని ప్రేమించడం వదిలిపెట్టింది. అన్నిటిని ప్రేమిస్తుంది. పిల్లలను ప్రేమిస్తుంది, భార్య భర్తలను ప్రేమిస్తారు, భర్త భార్యని ప్రేమిస్తాడు. అన్నిటినీ, ప్రతి వస్తువుని, ఇంట్లో ఉన్న ప్రతి దాన్ని కూడా ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ యేసు ప్రభువుని మాత్రం ప్రేమించదు. అందుకే ఆయన అంటాడు, నీకు ఆరంభంలో నన్ను బాగా ప్రేమించావు, నీ తొల్లిటి దినములలో నన్ను బాగా ఇష్టపడ్డావు, ప్రేమించావు. ఇప్పుడు లేదు. ఏమైంది నీకు? దాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. అసలు నన్ను ఎలా ఆరాధించువో అని ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు ఎలా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీ లైఫ్ ఎలా ఉందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మంచిగా ఉంటాం, రేపు మళ్ళీ లోకంలో కలిసిపోవటం, 4 రోజులు లోకంలో కలిసిపోవటం, మళ్ళీ 5 రోజులు మళ్ళీ బయటకు రావటం. మళ్ళీ ఇలాంటి లైఫ్, ఇలాంటి జీవితం మీలో ఉంటే దేవునికి ఇష్టకరమైన బ్రతుకు కాదు అది. లేదా 1 సంవత్సరం పాటు లోకంలో కలిసి మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చి దేవుళ్ళు ఆరాధించి ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోయి ఇలా ఎన్నిసార్లు పడుతూ లేగుస్తూ ఉంటే నేను ఎన్నిసార్లు దేవుడు క్షమిస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు అని దేవుడు క్షమిస్తాడు. కానీ ఆయనకి ఇసుకు రాకుండా చూసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు మన పిల్లోని పిలిచినమండి, బతిలాడుతున్నాం. బతిలాడి 3-4 రోజులు, ఒక 5 రోజులు, 6 రోజులు బతిలాడిమండి. బతిలాడిన తర్వాత నాన్న రానా అన్నాం అనుకో, ఇంకా అట్లా మొరాయించి నిలబడ్డాడు అనుకో, ఏం చేస్తాం? ఒక బీగుతాం. అంటే ఇప్పుడు శిక్ష వేస్తే దారికి వస్తాడు. నెక్స్ట్ అదే జరుగుతుంది. బతిలాడుతాడు. నేను బతిలాడి రాలేదనుకో, నెక్స్ట్ చిన్న సురకేస్తాడు. ప్రాణం తీయడు, సురకలా వేస్తాడు. అలా వేసిన తర్వాత ఇంకా చేంజ్ అవ్వలేదనుకో, ఇక నేను కొట్టాడు, ఏమన్నాడు, కాము నిలబడి చూస్తాడు. నువ్వేం చేసినా ఏమన్నాడు, ఇక నోరు కూడా ఎత్తాడు, మౌనంగా ఉండిపోతాడు. ఇక శిక్ష పడినప్పుడు నువ్వు కనుక నువ్వు మారు మనసు పొందినవనుకో, నిన్ను అత్తుకుంటాడు. లేకపోతే లేదు, వదిలేస్తాడు. అందుకే ఇంకో మాట చెప్తాను మీకు. శాంసను, బైబిల్లో శాంసన్ ఉన్నాడు కదండి, ఆ ఊర్లో టాప్ మోస్ట్ కలిగిన ఢిల్లీల దగ్గరకు చేరాడు. తెల్లవారుజాము దాకా ఉన్నాడు. ఫిలిస్తీన్ల మీద పడతానని చెప్పేసి ఊరి గవిని, ఆ పెద్ద దూరాన్ని, ఇనప గవిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇదే పనికి అయింది. ఎప్పుడు అదే పనిక. పాపంలో పడుతుంటాడు, దేవుడు కాపాడుతుంటాడు, పాపంలో పడుతుంటాడు, ఆయన కాపాడుతూ ఉంటాడు, ఇదే పని చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఏమైందండి, యెహోవా ఎడబాసిన సంగతి అతనికి తెలియకపోయినని రాసింది. యెహోవా ఎడబాసినని చదువుదాం. బైబిల్ చదవడం ఒకసారి. 16వ న్యాయాధిపతులు 16వ అధ్యాయం. 16వ అధ్యాయం న్యాయాధిపతులు.
అయితే యెహోవా తనను ఎడబాసునని అతనికి తెలియలేదు. 20వ వాక్యం లాస్ట్ లైన్. యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. తెలియకుండా వదిలిపెడతాడు ఆయన. ఫస్ట్ బతిలాడుతాడండి, బతిలాడి లాస్ట్ ఇంకా అదే పనిలో ఉన్నాం అనుకో, ఏం చేస్తాడు? చెప్పకుండా వదిలిపెడతాడు. ఆమె ఏం చేస్తాడు? చెప్పకుండా వదిలేస్తాడు. అసలు నీకు చెప్పడేక, నీ దరిదాపుల్లో కూడా ఉన్నాడేక, వెళ్ళిపోతాడు ఆయన. టోటల్ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. శాంసన్ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత రాడ్లు, ఐరన్ రాడ్లు కాల్చి ఇక్కడ పెట్టి కన్నుగుడ్లు లేపితే దెబ్బకి బయటకు వచ్చింది. కన్నుగుడ్లు పీకేశారు. పీకారా లేదా? పీకిన తర్వాత ఆయన బతికేంది. ఇక దాగోని గుడిలో తీసుకెళ్ళిపోయి 2 స్తంభాల మధ్యలో తాళుతో కడితే, సంకెళ్ళతో బిగిస్తే అప్పుడు అంటాడు, నేను ఎటు పోను, నన్ను విడిచిపెట్టండి అంటాడు. ఆ స్తంభాన్ని పిల్లర్ని ఇలా పట్టుకొని తడువు చేసుకుంటా, జాగ్రత్తగా దాన్ని తడువు చేసుకుంటా, దాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేస్తాడు. అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం తెచ్చుకోయ్యా, ఈ ఒక్కసారి నేను జ్ఞాపకం తెచ్చుకోయ్యా. ఏడుస్తాడు. కన్ను త్వరలోంచి నీళ్ళు వస్తాయి. కనుగుడ్లు లేవు, ఉన్నాయా? కనుగుడ్లు లేవు. ఏడుస్తుంటాడు. వెనుదిరిగి వెళ్ళిపోయిన యేసయ్య ఒక్కసారి ఇలా చూస్తాడు, కనికరిద్దాములే అని. జ్ఞాపకం తెచ్చుకుంటే బతికున్న సేవ కంటే ఆయన మారు మనసు పొంది చేసిన సేవ గొప్పగా ఉంది. ఆమేన్. రోజున పరిశుద్ధతలో ఉండి ఇష్టం వచ్చినట్టు ఆడాడితే కుదరదు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని జ్ఞాపకం తెచ్చుకో. ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ప్రార్థన పూర్వకంగా ఉండు. ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఆమేన్. సర్వ సత్యంలోనికి నిన్ను నడిపించడానికి నీ ఎద్దకొస్తాడు. నీ తొల్లెటి దినాల దగ్గర నుంచి నువ్వు రక్షించబడిన డేట్ ఉంటుంది కదండి, ఉండదా? గుర్తుంది మీకు అసలు? కొందరికి అసలు ఆ డేటే గుర్తుండదు. ఆ డేట్ దగ్గర నుంచి ఒకసారి రిపీట్ చేసుకో. ఆ సంవత్సరాలు ఎలా గడిచినాయి, ఇప్పుడు ఎలా గడుస్తుంది, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఆ సంవత్సరం ఎలా ఉన్నావు, ఈ సంవత్సరం ఎలా ఉన్నావు, మధ్యలో ఏం చేసినావు, ఎలా పడిపోయింది. ఒకసారి జ్ఞాపకాల్లోకి వచ్చి దేవుణ్ణి ధ్యానించు. ఆమేన్. నువ్వు వాడిని పాటలో ధ్యానించు. యేసు ప్రభు నీకు తోడు ఉంటాడు. ఆయన నీకు ఆధారంగా నిలబడతాడు. ఆమేన్. హల్లెలూయా. యోనా గ్రంథంలో 2వ అధ్యాయంలో 7వ వాక్యంలో ఒక వాక్యం ఉంది. ఉపద్రవంలో ఉండి నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం తెచ్చుకో అయ్యా అంటాడు. యోనా 2:7 వాక్యం చదవండి ఒకసారి. 2:7. కూపంలో నుండి నా ప్రాణం నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని. ఎవరిని జ్ఞాపకం తెచ్చుకున్నాడంటే ఈయన దేవుడిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఆయన అందుకే ఆయన బతికాడు. దేవుడిని జ్ఞాపకం తెచ్చుకోలేదనుకోండి, బతికేవాడు ఆయన. ఏమన్నా బతకడు. మనం పండుకొని దేన్నో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని, చెడు ఆలోచనలు పెట్టుకొని, చెడు తలంపులతో జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు చాలామందిని చూస్తుంది. అలా ఉండకు. యేసయ్యని జ్ఞాపకం తెచ్చుకో. చక్కగా నిద్ర పడుతుంది, హ్యాపీగా పండుకుంటావు, ఆరోగ్యం కలిగి ఉంటావు, ప్రశాంతమైన జీవితంలోకి వచ్చేస్తావు. అలా ఉంటే దేవుడిని బ్లెస్ చేస్తాడు. తల్లి పాపకి సమృద్ధిగా పాలిస్తుంది. సగమించి వదిలిపెడుతుందా? సగమించి వదిలిపెడితే పాప ఏం చేస్తుందండి? ఏడవదో? ఏడుస్తుంటే నువ్వేం చేస్తావు? అప్పుడు తల్లి ఏం చేస్తుంది? మళ్ళీ వస్తుంది. చాలేదనుకుంటా అనుకొని మాట బయటకు అంటూనే ఉంటుంది, దీనికి చాలేదు పాలు, ఆగు, కడుపు నిండా ఇచ్చిన తర్వాత చూద్దామంటే కడుపు నిండా తాగిన తర్వాత టక్కుని ఎవరో అక్కడ ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకి టక్కుని చూస్తుంది. తాక్కుంటే చూస్తుందా?
చూస్తుంది కదా, తాక్కుంటే ఒకసారి ఇటు చూస్తుంది. తాగు అని మళ్ళీ లాగిందనుకో తల్లి, తాగదేక, ఓహో దీనికి అర్థమైపోయింది, దీనికి ఫుల్ అయిపోయింది అని ఆడ పడేసి వెళ్ళిపోతుంది. ఒక శారీరకంగా పుట్టిన తల్లే పాప కోసం అంత సమృద్ధి ఇచ్చినప్పుడు, ఆత్మ సంబంధంగా నేను సృష్టించిన ఆయన నీకు ఎంత ఇస్తాడు? ఎక్కువయ్యేటట్టు ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువయ్యేటట్టు, సమృద్ధిగా ఉండేటట్టు, సంపూర్ణంగా ఉండేటట్టు, సమృద్ధిగా నీకు ఇచ్చి నేను బలపరుస్తాడు ఆయన. అలాగా ఉంటే బాగుంటుంది. నేను ఏ ప్రాంతానికైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అన్నీ బాగా జాగ్రత్తగా గమనిస్తాను. ఎందుకంటే అన్ని ప్రాంతాలు తిరుగుతాయి కదా, తిరిగినప్పుడు అందరికి చెప్పాలి కాబట్టి అన్నీ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. హల్లెలూయా. కనుక ఒకసారి గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు వైపు చూడు, నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడి నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసం ఉంచు, దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆయన జ్ఞాపకం తెచ్చుకొని ఏడవటం మొదలుపెట్టు, అన్నీ చక్కగా అయిపోతాయి. ఆమేన్. ఇది గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. ఈయన ఎలా ఏడుస్తున్నాడు తెలుసా? చదువుతున్నా, 2వ వాక్యం చదవండి ఒకసారి. 77 కీర్తన 2వ వాక్యం. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనలక ఉన్నది. వెతికితే కనపడలా. ఇక దేవుని జ్ఞాపకం తెచ్చుకుని ఏడుస్తున్నాడు. రాత్రంతా చేతులు చాపి ఏడుస్తున్నాడు ఆయన. మనల్ని చేతులు పైకి ఎత్తండి అమ్మా నేను అన్నాను అనుకో అని చెప్పి ఎత్తుతారు మీరు. ఎత్తగానే ఎవరు పై నుంచి లాగుతున్నారు అన్నట్టు కనిపిస్తుంది. పైకి పోతాయి తిన్నగా, కొంచెంసేపు ఆగానే మళ్ళీ ఎవరు కిందకి లాగుతున్నారు అనిపిస్తుంది. మళ్ళీ కిందకి లాగుతున్నారు అనిపిస్తుంది. మళ్ళీ ఆటోమేటిక్గా తెలియకుండే దిగుతుడే పడుతుంది. అది లిఫ్ట్ దిగినట్టు. లిఫ్ట్కి బటన్ నొక్కితే దిగుతుంది, ఇది బటన్ నొక్కకుండా దిగుతుంది. దైవజనుడి మాట ఏమో బటను ఎత్తు అన్నప్పుడు పైకెత్తుడు, ఆయన బటన్ నొక్కముందే అన్నీ దిగుతూనే ఉంటాయి. అమ్మాయి కనుక గుర్తుపెట్టుకోండి, ప్రభు నీకు తోడైండి నన్ను నడిపిస్తాడు. ఆయన మీ పట్ల గొప్ప కార్యం గురించి నడిపిస్తాడు. విశ్వాసం ఉంచు, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించు. దేవుడు ఈ దైవజనుని ఆదరించినట్టుగా బైబిల్ రాసింది. ఆమేన్. హల్లెలూయా. చదువుదాం సార్. డెబ్బై 77వ కీర్తన లాస్ట్ వాక్యంలో, మోషే హారోనుల చేత నీ ప్రజలను మందల వలె నడిపించింది. ఆమేన్. మందల వలె నడిపించింది అని మాట్లాడుతాడు. 78వ కీర్తన 15వ వాక్యంలో, అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చింది. బండల నుండి ఆయన నీటి కాలువను రప్పించి నదుల వలె నీళ్లు ప్రవహించి. ఇంత దేవుడు ఆయనకి ఉందని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు. తన ప్రజలకు ఉంది, నాకు కూడా ఉందని. సముద్రం ఎంత ఉంటుందండి? భూమి ఎక్కువ ఉందా, సముద్రం ఎక్కువ ఉందా? అంటే దేవుడు తన ప్రజలకు ఎంత ఇస్తానన్నాడు? ఎంత ఇస్తానన్నాడు? సముద్రం అంతా సమృద్ధి ఇస్తాడట. నీకు సమృద్ధి ఎంత ఇస్తానంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? సముద్రం అంత ఇస్తాడన్నాడండి. సముద్రం కొలవటం నీకేమైనా చేత అయితే అంటారా? బిందె బకెట్ తీసుకుపోయి ఏమైనా కొలగలుగుతా? మోటార్ పెట్టి ఏమైనా లాగలుగుతా?
లాగితే ఏమైనా తగ్గుతాయి అంటారా? తగ్గుతాయా? ఇప్పుడు ప్రపంచంలో నదులన్నీ వెళ్ళిపోయి సముద్రంలో పడుతున్నాయి. సముద్రం నిన్నట్లేదే? ఎక్కువైన నీళ్ళని చెప్తుందా? నది ఎక్కువైందని చెప్తుంది. వాగులన్నీ వచ్చి దాని మీద పడుతున్నాయి అనుకో, అబ్బో నా వల్ల కదని చెప్పేసి ఎటే పారిపోతుంటాయి. ఇళ్లలోకి వస్తాయి, పొలాల్లోకి వస్తాయి. నది ఫుల్ అయిపోతుంది, ఎటే పోతాయి. అంత డేంజర్గా ఉంటుంది. కానీ సముద్రం ఎటు పోదు. దానికి సరిహద్దు నియమించినట్ట, సరిహద్దు దాటితే ఎన్ని నీళ్ళన్నా పోని, ఎన్ని నీళ్ళన్నా దానికి నిండని, అది సరిహద్దు దాటి రాదు. ఆమేన్. కనుక గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఇటు కృప మీకు అనుగ్రహించబడును గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోవాలి. మహాగణుడు, మహోన్నతుడైన యేసయ్య ఆసాపు దేవుని జ్ఞాపకం తెచ్చుకుని ఏడ్చాడు. దావీదు కూడా అలాగే ఉన్నాడు, యోనా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా జ్ఞాపకం తెచ్చుకో యేసయ్యని. అయ్యా నువ్వు నాకు కావాలి యేసయ్యా. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో ప్రియ తల్లి. ఆయన నీ జీవితంలో కార్యం జరిగించి నడిపిస్తున్న గొప్ప దేవుడు ఆయన. యేసయ్య వైపు చూడు. దిగులు పడాలి. అందుకే యెషయా గ్రంథంలో 8:13 ఉంది, మీరు ఆయన కోసరమే దిగులు పడండి అని రాస్తుంది. ఆయన కోసరమే దిగులు పడాలి. దేని గురించో దిగులు పడద్దు. దేవుని గురించి దిగులు పడదు. ఒకసారి నోరుతారు. మీలో ప్రేరేపణ కలిగిన లోకలు ప్రార్థన చేయండి. అమ్మ చేయండి, ప్రార్థన చేయండి. స్తోత్రం నాయనా, స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడా మీకు వందనాలు, సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. స్తోత్రం. అత్యంత కృపగల మా ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు ఆమేన్. చెల్లిస్తున్నాం నాయనా. ప్రభువా ఇంతవరకు నా తండ్రి వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయనా. యెహోవాని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు నీ వాక్యం స్తోత్రం. తండ్రి. అయ్యా రాత్రి జాములు ఏంటి నాయన పండుకొని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు మీకే స్తోత్రాలు నాయనా. అయ్యా నిద్రలు తండ్రి నాయన పూర్వ దినములలో తండ్రి నాయన తొలినాటి దినముల నుంచి నాయన నా తండ్రి నాయన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. అయ్యా మీరు చేసిన నాయన నా తండ్రి కార్యము ప్రభు తండ్రి నాయన మరువక తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవా మీకే స్తోత్రం. నీ వాక్యం సెలవిస్తుంది నాయన, యెహోవాని జ్ఞాపకం చేసుకోమని ప్రభు నీకే వందనాలు తండ్రి. ఆయన కోసమే నాయన దిగులు పడవలైనా తండ్రి నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభు నాయన నీ సన్నిధిలో ప్రభు అయ్యా నాయన అనుక్షణము తండ్రి నాయన నిన్ను కూర్చుని ఆయన జ్ఞానం చేసుకునే వాళ్ళ నాయన జ్ఞాపకం చేసుకునే వాళ్ళ మిమ్మల్ని ఆశ్రదించమని నాయన తండ్రి చిత్తమే జరిగించమని నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కూడిన మనకు సకల పరిశుద్ధులకు ఆయన కృప మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.